నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. కోరుట్ల జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో కవులు కళాకారులు సమిష్టిగా కృషి చేసి రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, అతి త్వరలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చరమగీతం పాడతారని అన్నారు. తెలంగాణ తల్లి ముద్దు కాంగ్రెస్ తల్లి వద్దు అనే నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆమె చేతుల అయ్యేళ్ళ మక్కంకులు కానీ దొంగకంకులు కానీ మహారాష్ట్రలో ఉండేటువంటి యుద్ధాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. చేతి గుర్తు పెట్టి ఇక్కడ ఎంతమందిని మోసరిస్తూ బిడ్డ ఖబర్దార్. మీ యొక్క నిన్ననే మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ చెప్పిండు, మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత సకల మర్యాదలతోని మీ రాజీవ్ గాంధీని మీ కాంగ్రెస్ తల్లిని మీ యొక్క గాంధీ భవన్కి పంపిస్తామని చెప్పి నిన్ననే చెప్పింది. కాబట్టి ఈ యొక్క మా మండలం కానీ మా కాన్స్టిట్యూన్స్ కానీ ప్రతి గ్రామాల్లో బిడ్డ ఖబర్దార్. लाखों कबूल है क्योंकि वो ये जो आने वाले दिनों के अंदर वो समझ रहे हैं मैं हुकूमत में रह के सब कुछ कर सकता हूँ, पर कुछ भी नहीं कर सकते. केसीआर जैसे आदमी को जो टक्कर ले रहे हैं, चूर चूर होने के काम कर रहे हैं कि जो खाली पीली जो तेलंगाना की जो तल्ली जो सही जो उसका नक्शा जो था उसको चेंज करके सोनिया गांधी के टाइप में उसको बना के जो कर रहे हैं वो जो गलत है. वो जो आने वाले फिर दिनों के अंदर जब हमारी ज़ेर इख्तियार में जब हम आएंगे, जब बताएंगे आपके राजीव गांधी का आपकी जो बनाए हो वो तल्ली का ले जाके वहाँ पे है वहीं ले जाके हम रखेंगे. ये मौका दिया शुक्रिया याद करता हूँ. जय तेलंगाना. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ పీపీ గారికి, మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రావు గారికి, అలాగే కౌన్సిలర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఇక్కడ సింగిల్ విండో చైర్మన్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు కొరుట్ల మండల ప్రజానీకానికి, పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 69 ఉద్యమం నడిచిన తర్వాత ఆ ఉద్యమము నీరు గారిపోయిన తర్వాత కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2007లో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవులు కళాకారులు అలాగే విద్యావేత్తలు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలను దిద్దడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరి కనిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అక్రమ కట్టడాలతో పాటు సింగరేణి క్వార్టర్ల కూల్చివేత, రోడ్డు విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గోదావరి కని ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలాన్ని ఆనుకొని ఉన్న ఇండియా కూలర్ షాప్ షెడ్లను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సింగరేణి సంస్థ నుండి లీజ్ హోల్డర్గా ఉన్నప్పటికీ ఆస్తి వివాదం కోర్టులో ఉండగా రాజకీయ అధికార బలంతో గత నెల రోజుల క్రితం అశోక్ టాకీస్ నేలమట్టం చేశారని, అలాగే ఈరోజు తన కూలర్ షాపుని కూల్చివేస్తున్నారని లీజ్ హోల్డర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కోర్టుకు వెళ్తానని అశోక్ తెలిపారు. ఈ ఊర్లో మొత్తము అక్రమ పద్ధతిలో కొనసాగుతుంది. అంటే ఈ భూమిని కబ్జా చేయాలనే ఒక కుట్రలో భాగంగా మార్చి 23వ తారీఖు 11 గంటలకు కొంతమంది గుండాలతో తీసుకొని వచ్చి మా థియేటర్ని కూల్చడం జరిగింది. దాని తర్వాత ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అంటే మేము న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానంలో మేము ఉండగా ఆ వివాదం అక్కడ నడుస్తూ ఉండగా అక్కడ మాకు కావాల్సినటువంటి రైట్స్ అన్నీ ఉండగా వాళ్ళు అక్రమ పద్ధతిలో ఇల్లీగల్గా వచ్చి ఇవాళ ఎంఆర్ఓ గారు వచ్చి మా యొక్క దుకాణాన్ని ఈ జేసీబీలతో మరి ట్రాక్టర్లతో కూల్చివేయడం జరిగింది.
అలాగే ఇక్కడున్న గోదాము దాదాపు 50 లక్షల స్టాక్ ఉంది. దాంట్లో ఇవన్నీ కూడా కూల్చేసి అవన్నీ ఎత్తుకెళ్తున్నారు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది మరి మున్సిపల్ సిబ్బంది పాల్గొని చట్ట విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పహారా పెట్టుకొని మరి నేను బాధితున్నైనా నేను ఇక్కడ చూడడానికి వస్తే కూడా నన్ను కూడా ఇక్కడ నుంచి గెంటి వేసి వాళ్ళు దౌర్జన్యంగా మా యొక్క ఆస్తిని నీలమట్టం చేసి ఇలా చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు గౌరవించే పద్ధతిలో లేరు. కేవలం ఒక వ్యక్తి, ఒక దుష్ట శక్తి, ఒక దుర్మార్గుడు దీని మీద కన్ను వేసి కబ్జా చేయాలనే ఒక కుట్రలో భాగంగా అతనికి ఈ ప్రభుత్వపరమైనటువంటి శాఖలన్నీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు మరి రాజకీయ నాయకులు ఒక్కటయ్యి ఈ ఊరిలో ఉన్నటువంటి నన్ను నానా విధాలుగా ఇట్లా వేధిస్తూ ఇవాళ నా ఆస్తిని మొత్తం నిలమట్టడం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మరి రాజకీయ నాయకుల వాళ్ళు ఇచ్చే కనుసన్నాలలో మెదులుతూ అక్రమ పద్ధతిలో ఇదంతా చేస్తూ ఉన్నారు. నాకు జరిగిన ఈ అన్యాయాన్ని నేను చట్ట ప్రకారంగా మళ్ళీ కోర్టుల ద్వారానే నేను ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైనా కూడా చట్టానికి అతిథులే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు కోటిలో కమిషనరేట్కు మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్న క్రమంలో మిర్యాలగూడ ఆశా వర్కర్లను పోలీసులు తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేశారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలని, ఇతర అలవెన్స్ కల్పించాలని, టీఏడీఏలు ఇవ్వాలని, స్కూటర్లు డబ్బాలు ఆశలతో మెప్పించకూడదని, ఎల్ఈటీసీ డబ్బులు 2 సంవత్సరాల పెండింగ్ డబ్బులు ఇవ్వాలని, ఆశల యొక్క బాధలను కమిషనర్కు విన్నవించుకోవాలని వెళ్తుంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు మద్దతునిచ్చిన సిఐటియు నాయకులు మల్లు గౌతమ్ రెడ్డి, లయన్స్ క్లబ్ మెయిన్ కార్యదర్శి బిఎం నాయుడులను అరెస్ట్ చేశారు. సరే రమ్మని చెప్పి మళ్ళీ వీళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదండి. మేము ఏదైనా మంచిగా మాకు పని చెప్పి చేయించుకుంటూ మేము ఎంత పనైనా చేసేందుకు ముందుంటామండి. కానీ మాకు డబ్బులు తక్కువ ఇస్తున్నారు. మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. అందరికీ అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడున్న రోజుల్లో అందరికీ ఉన్న ఇచ్చే అమౌంట్ ఏది సరిపోవట్లేదండి. అందుకని చెప్పేసి ఇలా చేయడం సరికాదని మా ఆశాలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు అందరికీ ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము. కేసీఆర్ గవర్నమెంట్లో ఆశా వర్కర్లకు జీతం పెంచుకోవడం చాలా ఎదురు చూసినాము. ఆ గవర్నమెంట్ న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసి మేము గెలిపించినాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి మా కష్టాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పట్టణంలో 15 మంది ఆశా వర్కర్లు వారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో జీతాలు పెడతారని చెప్పేసి ధర్నాలు రాష్ట్రారోకులు చేయడం జరిగింది. దానికి గాను మరి పోయిన ప్రభుత్వం కొంచెం చొరవ చూపించి కొత్త మొత్తంలో వేతనాలు ఇవ్వటం, అదేవిధంగా కొత్తదనం కోరుకోవడం అనేది సర్వసాధారణం. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అందరూ కూడా అండగా ఉండి ప్రభుత్వాన్ని గెలిపించి ఆశా వర్కర్లు మరి మన భారతదేశం రావడానికి కూడా మన పోరాటంలో వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాడితే పోయేది ఏం లేదని చెప్పేసి పోరాడాలి. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఆశా వర్కర్లని హౌస్ అరెస్ట్ చేయడం, మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం అది సరైన పద్ధతి కాదు. మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 9,000 రూపాయలు అంటే ఆటో ఛార్జీలు అవుతున్నాయి 1,000 రూపాయల దాకా. మరి ఇల్లు పిల్లల్ని చదువుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మరి లయన్స్ క్లబ్ ద్వారాగా ఈ విషయం తెలవగానే ఈ 15 మంది కూడా మేము టిఫిన్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మరి ప్రభుత్వం అర్థం చేసుకొని వీళ్ళకి ఫిక్స్డ్ దరిదాపుగా ఒక 20-25,000 రూపాయలు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ ఇచ్చాం. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలము నెమ్లెసాయి బాబా ఫంక్షన్ హాల్లో 110 మంది వికలాంగులకు ₹1 కోటి విలువగల కృత్రిమ కాళ్లతో పాటు ట్రైసైకిళ్లను తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారు. తెలంగాణలో దివ్యాంగుల కళ్లల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించామని టీటీఏ సభ్యులు పటోళ్ల మోహన్ రెడ్డి అన్నారు. వికలాంగులు తమ కాళ్లపై తాము నిల్చొని చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఈ దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే ఎవరైతే పోలియో వల్ల ఏదో రకంగా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, నడవలేని వాళ్ళకు ట్రైసైకిల్స్ ఇచ్చే ప్రాజెక్ట్ కూడా చేపట్టాము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశము తెలంగాణలో ఎవరు మేము దివ్యాంగులము, మా కాళ్ళు చేతులు లేవు, మేము హ్యాండిక్యాప్డ్ అన్న ఫీలింగ్ ఉండకూడదు. మేము కూడా అందరితో పాటు అన్ని పనులు చేసుకోగలము. అలాగే లాస్ట్ ఇయర్ మా ఊర్లో ఒక అతనికి కాలు పోతే కాలు ప్రొవైడ్ చేసాము. ఆయన ఇప్పుడు ఆయన కారు ఆయనే నడుపుకుంటున్నాడు. అట్లాగే తెలంగాణలో ఎవ్వరు
దివ్యాంగులు ఉండకూడదు, హ్యాండిక్యాప్ ఉండకూడదు అనేది మా ఉద్దేశము. ఆ ప్రాజెక్టులో ఇది ఫస్ట్ ఫేజ్లో నిజామాబాద్ కామారెడ్డి కావాలి జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ప్రజలు చెప్తే రారా? ఏంది సొర్రకి జూమ్లో తీసుకున్నాలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బన్స్వాడ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కేసీఆర్ మీద గత ప్రభుత్వం మీద అభండాలు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డిలాగా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి లేడని, ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డేనని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెబుతారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇంకా అపోజిషన్లో ఉన్నట్టు మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ చేసిన పథకాలని అమలు చేయ, కేసీఆర్ టార్గెట్గా మాట్లాడతాం. ప్రజలు ఎన్నుకున్నది కేసీఆర్ నేను పగ తీసుకోవడం కాదు. ప్రజలు నేను ఎన్నుకునేది ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతోటి ప్రజలు ఎన్నుకున్నాను. కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తాను కాబట్టి ఇది ఎన్నుకున్న మాటను ఇది తెలిసి తెలియనట్టు నటిస్తా ఉన్నాను. ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలొస్తే రుణమాఫీ కూడా 50% కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు, సిగ్గుపడాలా. ఇవాళ తీసుకొని రేపే మాఫీ చేస్తాను ఉన్నావు. 1 year అవుతుంది, 50% చేయలేదు. అదేవిధంగా 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాను. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రం చూస్తున్నాం. అదే కాకుండా ఎన్ని తిట్లు తిన్నా, బూతు మాటలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డిగా దక్కిందండి. జనంలో నిన్ను అసహించుకుంటున్నా, జనం నిన్ను దూరంగా పెట్టినా, ఇంకేదో నేను పొడుస్తాను తిరుగుతూ ఉన్నావు. తెలంగాణ విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన నుంచి అదే విగ్రహం ఉంది. తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు గీటాలు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బతుకమ్మ చేతులు పెట్టుకుంటారు. అదేవిధంగా బోనాలను నెప్పి ఎత్తుకుంటారు. అనే విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు, తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు. అవన్నీ ఆభరణాలు దోసుకున్న వ్యక్తి స్త్రీ ఎట్లా ఉంటారో అట్లా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుణపాఠం చెప్తామని చూస్తున్నారు. నేను కూల్చే పరిస్థితుల ప్రయత్నంలో మేము లేవు, కూర్చోలేము కూడా మిమ్మల్ని, కూర్చోం కూడా. కానీ ప్రజలే కూలుస్తారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం, తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ వ్యతిరేకి రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన జంగేటి సాయి కుమార్ ముసాబాదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2nd year చదువుతున్నాడు. సోమవారం రాత్రి వారి జేసీబీ వాహనానికి డ్రైవర్తో పాటు డీజిల్ తేవడానికి
ఆవునూరు గ్రామం వెళ్తూ ఉండగా గూడెం గ్రామ శివారులో బైకు అదుపు తప్పి చెట్టు ఢీకొనడంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తోటి విద్యార్థులు, యువకులు కన్నీటి పర్యంతమయ్యారు. మట్టితో చెత్త కట్టిన వాయే వెన్నెల చంద్రుడు మాయ మాయ మనసుల బాధ చీకటాయ వెలుగుల సూర్యుడు ఆగమాయ సర్వ నగరు చీకటాయ వెన్నెల చంద్రుడు మాయ మాయ మనసుల బాధ చీకటాయ వెలుగుల సూర్యుడు ఆగమాయ సర్వ నగరు చీకటాయ నవ్వులు మాయ మాయ మనసుల బాధ చెప్పుపాయ సరు నగరు సన్ని బాయ్ మాయ సరు నగరు సన్ని బాయ్ నీ నవ్వులు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.